హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఈరోజు మనం చేసిన ట్రేడ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈరోజు యాక్చువల్‌గా నేను డైలీ వచ్చేసి 2 ఆర్ 3 ట్రేడ్సే తీసుకుంటాను. బట్ ఈరోజు నేను ఓవర్ ట్రేడింగ్ చేశాను. ఈరోజు చేసిన ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి నేను ఓవర్ ట్రేడింగ్. కానీ ఓవరాల్‌గా నేను నో లాస్, నో ప్రాఫిట్‌లో క్లోజ్ చేశాను గానీ బట్ టూ మచ్ స్ట్రెస్ ఈరోజు. నంబర్ ఆఫ్ ట్రేడ్స్ తీసుకున్నాను. సో, ఇక్కడ మీరు చూస్తే ఓవరాల్ ఒక ట్రేడ్ వచ్చేసి 23,400 ప్రాఫిట్ ఉంది. రిమైనింగ్ ఒక ట్రేడ్ 10,000 లాస్, 9,500 ప్రాఫిట్, 11,000 లాస్, 10,000 లాస్, 900 లాస్. సో మెనీ ట్రేడ్స్ అన్నమాట. ఇది ఆప్షన్ యాస్ ఎ ఆప్షన్ బయర్‌గా ఇట్స్ వెరీ డిఫికల్ట్. నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ తీసుకుంటే యాక్చువల్‌గా మనకి మెంటల్ కెపాసిటీ అనేది ఆటోమేటిక్‌గా డౌన్ అవుతూ ఉంటుంది. అండ్ ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల స్ట్రెస్ కూడా ఎక్కువ బిల్డ్ అవుతుంది. అండ్ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతాం. అంటే డైలీ అది హ్యాబిట్ అవుతుంది బేసిక్‌గా. ట్రేడింగ్‌లో ప్రాఫిట్ లాస్ కంటే హ్యాబిట్ చాలా ఇంపార్టెంట్ బేసిక్‌గా. ఎస్పెషల్లీ డే ట్రేడింగ్‌లో. ఈరోజు మనం తీసుకున్న ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి బెటర్ లాజిక్ మీద తీసుకున్నాను. యాక్చువల్‌గా మార్కెట్ ఈరోజు చాలా హ్యూజ్ గ్యాప్ అప్ అయింది బికాస్ ఆఫ్ ఫేక్ న్యూస్. నిన్న యూఎస్ మార్కెట్స్ వచ్చి ఫెడ్ మానిటరింగ్ పాలసీ వల్ల యూఎస్ మార్కెట్ చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేసాయి. అట్ ది సేమ్ టైం మన ఇండియన్ మార్కెట్స్ వచ్చి 1% గ్యాప్ అప్ అయితే అయింది. బ్యాంక్ నిఫ్టీ అండ్ బోత్ నిఫ్టీ. ఆ తర్వాత గ్యాప్ అప్ అయిన తర్వాత కూడా గ్యాప్ అప్ అయి రన్ అయింది. ఇలాంటి సినారియోస్ చాలా రేర్ గా చూస్తుంటాం మనం. ఎప్పుడైనా గ్యాప్ అప్ అయినప్పుడు మార్కెట్ ఆ గ్యాప్ ని ఫిల్ చేసి ఆ తర్వాత అప్ సైడ్ మూవ్ అవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి, గ్యాప్ అప్ అయి జస్ట్ సస్టైన్ అయింది. ఆ తర్వాత ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. బట్ ఈ రోజు నేను ఎర్లీ మార్నింగ్ అయితే ట్రేడ్ చేయలేదు. బికాజ్ నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయలేదు. సో నేను సిస్టమ్ ముందుకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:45 అయింది. యాక్చువల్‌గా 30 మినిట్స్ లేట్ అయింది. ఆ 30 మినిట్స్ లోనే ఈ మూమెంటం అయితే వచ్చింది. ఆఫ్టర్ దట్ నేను వెయిట్ చేశాను. బట్ ఇది చూడండి, ఇక్కడ మనకి ఏదైతే క్యాండిల్ టాప్ లో వచ్చింది, ఇది చాలా సూపర్ క్యాండిల్ అన్నమాట. మనం డే ట్రేడింగ్ ఇది ఒక రివర్సల్ ప్యాటర్న్ యాక్చువల్‌గా. మీకు ఎప్పుడైనా ఒక స్ట్రాంగ్ ర్యాలీ నడుస్తున్నప్పుడు ఒక ఇన్‌సైడ్ క్యాండిల్ గాని ఫార్మ్ అయిందంటే దట్ షోస్ రివర్సల్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, స్ట్రాంగ్ బయింగ్ జరిగింది. ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి రెడ్ క్యాండిల్, ఇన్‌సైడ్ క్యాండిల్ ఇది. కంప్లీట్ గ్రీన్ క్యాండిల్ యొక్క బాడీ ఏదైతే ఉందో ఆ బాడీ ఎగ్జాక్ట్ గా ఈ రెడ్ క్యాండిల్ ఇన్‌సైడ్ ఉంది గ్రీన్ క్యాండిల్. ఇక్కడ 2 టైప్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి. ఒకటి గ్రీన్ క్యాండిల్ బాడీని కంప్లీట్ గా కవర్ చేసే క్యాండిల్ ఒక టైప్. దీన్ని ఎంగిల్ఫింగ్ బార్ అంటాం. అలా కాకుండా మనకి గ్రీన్ క్యాండిల్ ఏదైతే బాడీ ఉందో ఆ గ్రీన్ క్యాండిల్ బాడీలో ఇన్‌సైడ్ ఉండే క్యాండిల్ ఒకటి. దీన్ని ఇన్‌సైడ్ క్యాండిల్ అంటాం. ఇది రివర్సల్, ఇది రివర్సల్. వీటిలో ఏది ఫార్మ్ అయినా మొమెంటం అనేది స్లో అవుతది. సో నేను అది ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఇమ్మీడియేట్ గా నేను ఎంట్రీ తీసుకోలేదు. నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నాను. బట్ ఇక్కడ డికే వల్ల స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. నా ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఆల్మోస్ట్ నేను 10K లాస్ అయ్యాను. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ట్రేడ్. ఆ తర్వాత వెయిట్ చేశాను. ఇక్కడ ఏదైతే బిగ్ రెడ్ క్యాండిల్ వచ్చింది, దీన్ని నేను ట్రేడ్ తీసుకోకూడదు అనుకున్నాను. బట్ ఐ డోంట్ నో దీన్ని అయితే ట్రేడ్ చేశాను. అగైన్ యాక్చువల్లీ ఈ ట్రేడ్ నాకు ఆల్మోస్ట్ 7K లాస్ వచ్చింది బేసిక్‌గా. ఈ ట్రేడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 12K వరకు లాస్ వచ్చింది. నా ఫస్ట్ టూ ట్రేడ్స్ ఆల్మోస్ట్ 20K లాస్ ఉండే. బట్ ఆ తర్వాత ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఇది గుడ్ ట్రేడ్ యాక్చువల్‌గా. ప్రాపర్ లాజిక్ మీద తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక 10K లాస్ అయితే రికవర్ చేశాను. అండ్ ఆ తర్వాత అగైన్ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. ఇది చాలా మంచి ప్యాటర్న్. ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, మార్కెట్ అనేది ఒక సైడ్ వేస్ మార్కెట్ రన్ అవుతూ ఉన్నప్పుడు స్లోగా 9 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంటూ మార్కెట్ అనేది రైజ్ అవుతుంది. ఇక్కడ నేను అది అబ్జర్వ్ చేశాను. బట్ రాంగ్ క్యాండిల్ ని పిక్ చేశాను. నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే క్యాండిల్ క్లోజ్ అవ్వకముందే ఎంట్రీ తీసుకున్నాను. నేను ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంటే బాగుండేది. సో నెక్స్ట్ క్యాండిల్ నేను వెయిట్ చేసి నెక్స్ట్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ మంచి క్యాండిల్ వచ్చింది. ఇక్కడ మూమెంట్ వచ్చింది కాబట్టి నా మూమెంటం క్యాచ్ చేద్దామని వెళ్ళాను. బట్ అది బ్యాక్ ఫైర్ అయింది. సో ఈ ట్రేడ్ లో కూడా ఆల్మోస్ట్ 10K లాస్ అయ్యాను. సో ఈ ఓవరాల్ ఈ 3 డే వరకు నేను ఆల్మోస్ట్ 20K లాస్ లో ఉండే. మధ్యలో ఒక 10K ప్రాఫిట్ వచ్చింది. బట్ ఇట్స్ ఓకే. మళ్ళీ అగైన్ ఇక్కడ 10K లాస్ అయింది. బట్ ఇది చాలా మంచి క్యాండిల్ యాక్చువల్‌గా. సో నేను మీకు చెప్పాను కదా, మార్కెట్ సైడ్ వేస్ లో ఉన్నప్పుడు స్లోగా 9 మూవింగ్ యావరేజ్ నుంచి మార్కెట్ ఏదో ఎయిదర్ సైడ్, అది అప్ సైడ్ అవ్వచ్చు, డౌన్ సైడ్ అవ్వచ్చు, ఎయిదర్ సైడ్ కంపల్సరీగా మార్కెట్ అయితే రైజ్ అవుతుంది. ఇది హెల్తీ క్యాండిల్ అన్నమాట. నేను ఈ క్యాండిల్ వెయిట్ చేసి తర్వాత ఎంట్రీ తీసుకొని ఉంటే ఇది మూవ్ చాలా మంచి మూవ్ వచ్చింది. ఆల్మోస్ట్ నాకు ఈ మూవ్‌లో ఒక 25K ప్రాఫిట్ వచ్చేది. చాలా మంచి క్యాండిల్. చాలా ప్రీమియం చాలా బాగా జంప్ అయింది. ఆల్మోస్ట్
25 పాయింట్స్ ప్రీమియం జంప్ అయింది. బట్ నేను నా స్ట్రక్చర్ కరెక్టే గానీ బట్ సమ్‌హౌ నేను రాంగ్ క్యాండిల్ చూజ్ చేసుకున్నాను ఇక్కడ. అండ్ ఆ తర్వాత ఇక్కడ సైడ్ వేస్ మార్కెట్‌లో ఒక ఎంట్రీ, ఇది యాంక్సైటీ ఎంట్రీ. అంటే నాకు లాస్ వచ్చింది కదా! రికవర్ చేద్దాం అనే యాంక్సైటీలో ఎంట్రీ తీసుకున్నాను. అగైన్ ఇక్కడ ఒక 5,000 లాస్ వచ్చింది ఓవరాల్. బట్ ఎట్ ది ఎండ్‌లో ఈ క్యాండిల్ నన్ను ప్రొటెక్ట్ చేసింది. ఓవరాల్‌గా నాకేదైతే ఓవరాల్ లాస్ ఉందో ఆల్‌మోస్ట్ 25,000 లాస్ ఉందో, ఈ సింగిల్ క్యాండిల్ అనేది ఓవరాల్ నాకు ఈ ట్రేడ్ వచ్చేసి 25,000 ప్రాఫిట్ వచ్చింది. ఫైనల్‌గా ఎట్ ది ఎండ్ నేను న్యూట్రల్ అయితే క్లోజ్ చేశాను. బట్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద వర్స్ట్ ట్రేడింగ్ డేస్. నేను చేసిన ట్రేడింగ్ ఇలా ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు. ఇలా ట్రేడ్ చేస్తే ఏమవుతదంటే బేసిక్‌గా మన ప్రాసెస్ అనేది డిస్టర్బ్ అవుతది. మనం డైలీ ఏదైతే ఒక రొటీన్ ఫాలో అవుతామో ఆ రొటీన్ అనేది డిస్టర్బ్ అవుతది. దానివల్ల మన కాన్ఫిడెన్స్ లూజ్ అవుతాం. ట్రేడింగ్‌లో ప్రాఫిట్ లాస్ కంటే మీకు బేసిక్‌గా లాస్ వస్తే ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ లాస్‌లో కూడా మనకి గుడ్ లాస్ అండ్ బ్యాడ్ లాస్ అని 2 థింగ్స్ ఉంటాయి. సో మనం ఏదైతే ప్రీ ప్లాన్డ్‌గా లాస్‌ని ఒకటి ఫిక్స్ చేస్తామో, ఆ లాస్‌ని మనం బుక్ చేస్తే దట్స్ ఎ గుడ్ లాస్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్. బట్ అలా కాకుండా మనం ఏదైతే లాస్‌ని ఫిక్స్ చేసామో, ఆ లాస్ కాకుండా అడిషనల్ లాసెస్ వచ్చినప్పుడు దట్స్ ద బ్యాడ్ ట్రేడింగ్ యాక్చువల్‌గా. అది మన కాన్ఫిడెన్స్‌ని కిల్ చేస్తది. ఎట్ ది ఎండ్‌కి నేను న్యూట్రల్‌లో క్లోజ్ చేయొచ్చు. బట్ ఇట్స్ ఎ వర్స్ట్ ట్రేడింగ్ హ్యాబిట్స్ యాక్చువల్లీ. డే ట్రేడింగ్‌లో మనం సస్టైన్ అవ్వలేము యాక్చువల్‌గా ఈ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ చేస్తే. సో ఇది నేను ఈరోజు ఓవరాల్‌గా నా ట్రేడింగ్ లెర్నింగ్స్ అయితే నేను ఓవర్ ట్రేడింగ్ చేశాను బేసిక్‌గా. మార్కెట్ చాలా బావుంది. మార్కెట్ బాలేదని కాదు. బట్ నేను మార్కెట్‌ని రీడ్ చేయడంలో ఫెయిల్ అయ్యాను. సో ప్రాపర్‌గా అయితే ఈరోజు నేను రీడ్ చేయలేదు. అండ్ ఎంట్రీస్ కూడా ప్రాపర్‌గా ప్లాన్ చేయలేదు. నేను సమ్ యాంక్సైటీ ఎంట్రీస్ తీసుకున్నాను. క్యాండిల్ క్లోజ్ అవ్వకముందే ఎంట్రీస్ తీసుకున్నాను. సో నేనేదైతే నా ప్రాపర్ ట్రేడ్ ప్లాన్ ఉంటుందో, ఆ ట్రేడ్ ప్లాన్‌ని ప్రాపర్‌గా ఏదైతే నాకు రూల్స్ ఉంటాయి యాక్చువల్లీ ట్రేడింగ్ రూల్స్ ఉంటాయి కొన్ని. ఆ ట్రేడింగ్ రూల్స్ ఈరోజు నేను ప్రాపర్‌గా అయితే ఫాలో అవ్వలేదు. అండ్ ఆ రూల్స్‌ని బ్రేక్ చేశాను. ఇది ఓవరాల్ సినారియో. నేను యాక్చువల్లీ థర్స్‌డే వచ్చి నిఫ్టీ ట్రేడ్ చేస్తాను బేసిక్‌గా. కానీ ఇక్కడ ఒక లెర్నింగ్ ఏంటంటే ఈరోజు నేను అబ్జర్వ్ చేసింది. ఇక్కడ నేను నా ప్రిడిక్షన్ రైట్. మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తదని నాకున్న ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇక్కడ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అండ్ మార్కెట్ వచ్చేసి కంటిన్యూ‌గా ఎప్పుడైనా మార్కెట్ అనేది రీట్రేస్ అవ్వకుండా కంటిన్యూగా ర్యాలీ అవుతూ ఉంటే కంపల్సరీగా ఒక హయ్యర్ లెవెల్ నుంచి రిజెక్షన్ అయితే రావడం అనేది కామన్. అది నేను ప్రిడిక్ట్ చేశాను. క్యాండిల్ స్టిక్ ప్రాపర్‌గా ఫార్మ్ అయింది. క్లోజింగ్ వరకు వెయిట్ చేశాను. ఎవ్రీథింగ్ కరెక్ట్. బట్ డికే వల్ల స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది ఇక్కడ నాది. డికే వల్ల స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. నేనిక్కడ బయ్యింగ్ ప్లేస్‌లో సెల్లింగ్ చేస్తుంటే మాత్రం చాలా మంచి ప్రాఫిట్ వచ్చేది. అదొక లెర్నింగ్. సో నేను రేపటి నుంచి ఏమనుకుంటున్నానంటే ఎక్స్‌పైరీస్ ట్రేడ్ చేస్తూ బయ్యింగ్ ఆపర్చునిటీ ఉంటే బయ్యింగ్ చేద్దాం. బయ్యింగ్ కంటే సెల్లింగ్ మోర్ ఎడ్జ్ ఉందని. సమ్ టైమ్స్ ఏమవుతదంటే ఇంత మార్కెట్‌లో మొమెంటమ్ వచ్చినప్పుడు మీకు మార్కెట్ కన్సాలిడేట్ అయిపోతే ప్రీమియం హెవీగా డికే అవుతది. అలాంటప్పుడు మనం ఇక్కడ పుట్‌ని బై చేసాం. ఆ పుట్‌ని బై చేసేదానికంటే కాల్‌ని సెల్ చేసుంటే బాగుండేది బేసిక్ ఈరోజు. బట్ సమ్ టైమ్స్ కాలిక్యులేషన్ మిస్ అవుతూ ఉంటది. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్. లెర్నింగ్స్ అనేవి ఓవరాల్‌గా చాలా ఇంపార్టెంట్. ఇది మన ఈరోజు ట్రేడింగ్ థింగ్ అయితే. చూద్దాం రేపెలా జరుగుతదేంటి వీకెండ్ ట్రేడింగ్. మోస్ట్‌లీ ఫ్రైడే నేను ట్రేడింగ్ ఎక్కువ చేయను. అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తుంటా. రీజన్ ఏంటంటే వీకెండ్ కాబట్టి కొంచెం మార్కెట్ వాలటాలిటీ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. ఏదైనా మార్కెట్ బెటర్‌గా ఉంటే ట్రై చేస్తాను. రేపైతే కొంచెం క్వాంటిటీ సైజ్ కూడా తగ్గించి నంబర్ ఆఫ్ ట్రేడ్స్ కూడా తగ్గిస్తాను తీసుకోవడం. ఇది ఓవరాల్ సినారియో. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.